please bang this gong. Mike. ట్రైలర్ నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా. ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అన్నాను. ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు. డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు, మాకు తెలుసు. మా వాళ్ళకి ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా, ముందు ఈరోజు మేము చూడాల్సిందే. చూద్దామా? సుజిత్ ఎవరు షో ఎవరు ప్లేడ్? మ్యూజిక్ ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తున్నాడు? మిగతా మ్యూజిక్ వర్షం శివమణి గారు, శివమణి love you. Why don't you do something? Do it. వర్షం మమ్మల్ని ఆపుద్దా? ఎవరు రాకండి, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఇక్కడే ఉండండి. వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? వర్షం మనల్ని ఆపుద్దా? ఏది ఆపింది మనం ఇప్పుడు దాకా? ఒక ఓటమి ఆపిందా? పరాజయాలు ఆపినాయా? వర్షం కూడా ఆపలేదు. Sumani, do it. Hey, down. Andar కూర్చోండి. ఇది ఓన్లీ రెడీ. నేను ఎందుకంటే గొడవ పెట్టుకొని మీ సైడ్ నుంచి మాకు ట్రైలర్ ఇంకా రెడీ అవ్వట్లేదు, ఇంకొన్ని కట్స్ చేయాలి, ఇంకంటే ఎన్ని వదిలేండి, మా వాళ్ళకి ఎంతో కొంచెం చూపించాల్సింది ఈ రోజున. నాకు తెలుసు కదా, నేను చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ కోసం ఎలా కొట్టుకునేవాడు, చంపేద్దాం అనిపించేది, నువ్వు ఎందుకు టికెట్లు దొరకకపోతే. అందుకని సుజిత్, అవి రెడీ? రెడీ, లెట్స్ సీ ట్రైలర్. Lights off. Ojas Gambira. Come.
తమన్ మ్యూజిక్ స్టార్ట్ చేయి. ఇప్పుడు తమన్ షో విల్ స్టార్ట్ నౌ. విల్ వెయిట్. ఈ ఓజీ సినిమాకి నన్ను ఎలా వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళిద్దరూ ఏదో తెల్ల చొక్కా జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే లేదు సార్, మీరు బ్లాక్లో రావాలి, కళ్ళజోడు పెట్టుకు రావాలి. ఇప్పుడు వచ్చి అసలు ఈరోజు ఏం చేశారంటే, మొన్నేదో కటానా పట్టుకొచ్చాను ఒకసారి విన్నానమాట. నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. వంగి దానికి దాక్కుంటే అది పైకి వస్తుంటారు. వర్షం మీరు కత్తి పట్టుకుని వస్తే వెనకాలంటే మొత్తం గుంపు. సరే ఇంకా నాకు అంటే నన్ను అందరూ ఆడుకుంటున్నారు సార్, కానీ నేను చెప్పి వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తానంటే, మీరు కళ్ళజోడు పెట్టుకొని గన్తో రావాలి అన్నాను. చంపేస్తానని చెప్పాను. లేదు ఇది మాకు ఇష్టం అంటే, నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు అందరూ నాతోటి. వెపన్స్, కత్తులు, తుపాకులు, ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా. నాకు ఈ గన్స్, ఈ సోర్డ్స్, ఈ కటానా, ఈ మార్షల్ ఆర్ట్స్ అది నాకు ఇష్టం. ప్రీవియస్గా మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో నేను మెంబర్ కూడా నా కరెంట్ ఛానల్. ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు తీసుకొచ్చి గన్ సార్ నాకు మీకోసం ఒక ఫోటో అయితే ఇస్తాను మీకోసం, దానికోసం వెయిట్ చేయండి అని చెప్పి, ఈ పర్టికులర్గా ఇది మన ప్రొడక్షన్ డిజైనర్ గారు చేసింది. అది ఈ పర్టికులర్ వెపన్ నేను వీళ్ళు చూపిస్తే నేను ఎదిగాను దీని మీద. ఇది రష్యన్ మేక్ వెపన్, సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించింది. చాలా మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్. దీంతో మీరు విలన్స్ రౌడీలందరినీ కాలుస్తారు సార్, గుండాసులు అంటే నాకు ఆనందం వేసింది. చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా, అట్లా అక్కడ తీసుకెళ్ళిపోతాను వీళ్ళిద్దరూ. సో వాళ్ళ కోసం ఈ ఫోటోగ్రాఫ్. అలాగే నన్ను ఆల్మోస్ట్ 30 years అయిందా నేను వచ్చే ఇండస్ట్రీ కదా, 29 ఐ థింక్. నన్ను పట్టు వదలని విక్రమార్కుల్లాగా నా అభిమానుల కోసం, అలాంటి అభిమానులని ఇద్దరి కోసం నేను ఈ గన్ వీళ్ళ కోసం పట్టుకుంటున్నాను. చెప్తాను ఇప్పుడు. నాకు ఇప్పుడు సుజీత్ నేను ఎంత అర్థం చేసుకున్నాను, సుజీత్ని నా సుజీత్లో నేను కనిపిస్తాను. నాకు సుజీత్ నాకు ఇప్పుడు దాకా అంటే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. నాకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. సుజీత్ కథ నాకు ఇప్పుడు దాకా చెప్పలేదు. మీకు సీక్రెట్ చెప్పాను, ఇప్పుడు దాకా నాకు చెప్పలే, ఎవరికి చెప్పలేదు కదా. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, ఏదో మేము త్రివిక్రమ్ గారిని మాట్లాడుకుంటాం అంటే జస్ట్ అబౌట్ అప్కమింగ్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారి ప్రస్తావన వచ్చింది. హీ హాజ్ ద కేపబిలిటీ, గ్రేట్ కేపబిలిటీ అని ఆయన చెప్పారు. హీ బీయింగ్ అ డైరెక్టర్, హీ బీయింగ్ అ గ్రేట్ రైటర్. నాకు చాలా వండర్ అనిపించింది. సో అట్లాగా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి అంటే ఏదో ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాడు. అంటే ఎలా చెప్తారంటే కదా, తను సార్ దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్. ఏంటి అంటే, అదే సార్ అది ఇలా అంటాడు ఫస్ట్. అది ఏంటిదని నేను చూస్తున్నాను అంటే ఒకడు ఉంటాడనమాట అంటాడు, ఏ కళ్ళు లైట్లు తగ్గుతున్నాయా, నా కళ్ళు డిమ్ అవుతున్నాయి, నాకు అర్థం కాదు, తగ్గుతున్నాయా నాకు చూపు మందగించిందని భయం వేసింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి సార్ బ్యాక్ స్టోరీ సార్ అంటాడు. ఆహా అన్న, నాకు 5 నిమిషాల్లో నాకు నాకేం చెప్పాడు, విజువల్ ఫ్లో చూపించాడు, ఒక విజువల్ బుక్ చూపించాడు. ఇట్లా ఉండొచ్చు సార్ పాసిబ్లీ, ఇది థాట్ అని. అందులో ఏంటో ఒక సమురాయ్ కత్తి ఉంది, ఒక జపనీస్ డ్రెస్ ఉంది, ఒక గ్యాంగ్స్టర్లు పట్టుకున్న తుపాకులు ఉన్నాయి,
పోనీ దాంట్లో డైలాగ్స్ కూడా ఏం లేవు, ఓన్లీ విజువల్ ఉంది. నేను చూశాను. సరే నాకు అర్థమవుతుందంటే నేను ఇంకొక 5 days తర్వాత వస్తాను సార్, మొత్తం ఐడియా పట్టుకొచ్చాను. కొన్ని 5 days తర్వాత పట్టుకొచ్చి కంప్లీట్ ఐడియా చెప్పాను, చెప్పలేదు నాకు. అదే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్పాను. నాకు అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు బుక్ అలా ఏదో ఫ్లో పెడితే నా కొడుకు వకీరా ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్గా, చాలా ఫ్యాసినేటింగ్ ఫీల్ అవుతున్నాడు. తెగ చూస్తున్నాడు, ఇది చాలా బాగుంది, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనేది కాన్స్టెంట్గా అడిగేది. అప్పటికి రాశాడు ఓజీ, ది కాలింగ్ ఓజీ అని. నాకు అర్థం కదా. సో నాకు ఇది హీఈస్ ద డైరెక్టర్ ఫర్ జెన్ జీ, సుజిత్. అంటే టఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇది. అంటే ఒకళ్ళకి మన మనసులో ఉన్న ఐడియాని, అంటే ఒక రచయిత కానీ దర్శకుడు కానీ ఇద్దరు ఒకటైతే ఏం ఆలోచిస్తారంటే ఈ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుంది, దానికి రికార్డింగ్ ఉంటుంది, భావం అతని మనసులో తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అది ఆ షార్ట్ ఇలా పెడతాడు, చెప్పలేము అది అప్పటికి. సో నాకు ఇవన్నీ చూసి నాకు ఏమనిపించిందంటే నా ఫార్మేటివ్ ఇయర్స్ నాకు గుర్తొచ్చినాయి, చాలా ఫార్మేటివ్ ఇయర్స్ గుర్తొచ్చినాయి. నా 2021లో ఉన్నప్పుడు నా విజువల్, నా మైండ్ అసలు ఎక్స్ప్లోడింగ్ ఉండేది విజువల్స్ తోటి. ఇప్పుడు నేను ఎవరితోనో మాట్లాడతామంటే నువ్వే కొత్త, నీ ఐడియాలు కొత్త, నువ్వేం పని చేస్తావు అనేవాళ్ళు మా ఇంట్లో. ఓ పని చేయి, నువ్వే యాక్ట్ చేసుకుని నువ్వే చేసుకో, ఇప్పుడు భవిష్యత్తులో చూద్దాం ఇప్పుడు అని. సో అలాగా నా కెరీర్ అలా స్టార్ట్ అయ్యి నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని. ఈ న్యూయార్క్లో ఒక ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్కి వెళ్ళడానికి, ఒక 3 month కోర్స్కి వెళ్ళడానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేయమంటే అలా చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. అసలు నాకు ఈ చిన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడానికి ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి, అది నాకు కనిపించాడు. సుజిత్ అప్పటికి ప్రభాస్ గారితో సినిమా తీశాడు, ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నాకు తనలో ఉన్న ఎంతూజియాజం ఎలా అనిపించింది అంటే చాలా క్వైట్ కంటీజియస్. అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు, కానీ లోపల ఎంత ఉంది, అది ఇట్స్ లైక్ ఏ వాల్కనో విచ్ ఈస్ రెడీ టు ఎక్స్ప్లోడ్. సో వీళ్ళందరి కష్టాన్ని చూసి వాళ్ళు ఒకటే అడిగారు, నన్ను చిన్న కోరిక అడిగారు, నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకుని కటన పట్టుకురావు కింద నుంచి మేము అలా చూసుకుంటాం అంటే నాకు అనిపించింది, నాకు మామూలుగా అయితే చేసేవాడిని కాదు, కానీ వాళ్ళ పడ్డ కష్టానికి నాకు చిన్న మొహమాటాలు ఎబ్బెట్లు నాకు అలవాట్లేవు. ఇప్పుడు సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఎప్పుడు బయటికి రాను. అలాంటిది ఈ సినిమాకి లేదు, నేను ప్రమోషన్కి వస్తానని చెప్పి నా చేత నల్ల కళ్ళజోడు పెట్టించి, ఇప్పుడు ఇందాక తుపాకు కూడా పట్టించి, ఎందుకు చేస్తానండి ఇదంతా? మై లవ్ ఫర్ దెమ్, అంటే మై లవ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్, మై లవ్ ఫర్ యువర్ కమిట్మెంట్. తమన్ గురించి చెప్పాలంటే నేను తమన్కి భయం వేసేది, ఇతను మీసం మెలేస్తాడు. నేను ఒకసారి ఫోన్ నాకు నేను ఎంత పొలిటికల్ బిజీగా ఉన్నా ఎవరో ఒకళ్ళు ఒకసారి కొంచెం బాగా వస్తుందంట కదా తమ్మని చెప్తున్నాడు, నాకు భయం వేసేది. ఒకవేళ వాళ్ళు నచ్చిన, మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మించి రాకపోతే నన్ను తాట తీసేస్తారు బాబు, మీ అందరిని ఏమో అంటారు, నన్ను కూర్చోబెట్టి నలిపేస్తారు, అందరూ కూర్చోబెట్టి. తమను కొంచెం తక్కువ మాట్లాడే సినిమా గురించి రిక్వెస్ట్ చేశాను. ఆవిడ ఒక ఫైటరే ఉన్నారు, ఆవిడని కూర్చోబెట్టి ఫుల్ యాక్షన్ సినిమా తీసేయచ్చు. అంటే నేను కూడా అలాంటి ఎక్సర్సైజ్ చేయలేను. బాక్సింగ్ బ్యాగ్కి తలకిందలుగా కూర్చోబెట్టి చూస్తుంటే ఎంత టఫ్ ఎక్సర్సైజ్ ఇవి ఎలా చేస్తాను అనుకునేవాడిని. ఇవి సింగిల్ హ్యాండ్ పుషప్స్ చేసేస్తుంటారు, డబుల్ ఇట్లా బొట్టనీళ్ళతో పుషప్స్ చేసేస్తూ ఉంటారు. ద వన్ అండ్ ఓన్లీ అర్జున్ దాస్. అంటే చాలామంది తెలుసో తెలియదు, నాకు అర్జున్ దాస్ అని ఇష్టం. నాకు ఎప్పుడు తమిళ్లో ప్రోగ్రామ్ చూశాను అప్పుడప్పుడు, ఎక్కడ ఛానల్స్ ఫ్లిప్ చేస్తూ ఉంటే. ఐ నెవర్ సీన్ హిస్ ఫిల్మ్స్. ఫస్ట్ తన ఏదో ఆడియో ఫంక్షన్ అవార్డు తీసుకుని చూశాను. నాకు చూడగానే అనిపించింది, నాకు రఘువరన్ అంటే చాలా ఇష్టం. నాకు రఘువరన్ తర్వాత నేను అభిమానించే నటుల్లో నాకు ఇష్టంగా అనిపించింది అర్జున్ దాస్ గారు. అదే ఇంటెన్సిటీ. అంటే నాకు అర్జున్ దాస్ ఎంత ఇష్టమో నా కూతురు రాజ్య కూడా అంతే ఇష్టం. అంటే అంటే మాకు వాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అనిపిస్తుంది. నాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్, వాట్ ఎ గ్రేట్ వాయిస్. ఒకసారి ఐ ఫీల్ జెలస్ ఆఫ్ హిస్ వాయిస్, నాకు కూడా ఉంటే బాగుంటుందని. కొన్నిసార్లు అర్జున్ దాస్ వాయిస్ ముందు నా గొంతు పేలిపోతుంది. ఒకసారి సినిమాలు చూస్తే మొన్న అర్జున్, యువర్ మై బ్రదర్,
You said, you called me, you want me to call, and I said, let me tell you, give me a hug. Deena, what is Deena's name? I always I know him, Deena. Harish? Okay. Always they used to call him Deena. But ఈ సినిమాలో అదే ఒక నిలబడి చేసింది అంటే చాలామంది గుర్తుండిపోయి అంటే ఆఫ్టర్ ఓజీ ఇట్లా చాలా మన అర్జున్ దాస్ కొన్ని పాత్రల తర్వాత ఇంకొక బలమైన పాత్ర ఇట్ ఈస్ హరీష్, దీనా క్యారెక్టర్. మన సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, సుజీత్ నా దగ్గరికి చాలా కాలం క్రితం ఒక కామిక్ బుక్ పట్టుకొచ్చాడు. ఓజీ నన్ను అడిగాడు, సుజీత్ బాంబే షూటింగ్ మన ముంబైలో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక 35 days టైం ఇవ్వండి సార్, ఐ డూ సీక్వెల్లో ప్రీక్వెల్ చెప్తా ఉన్నాడు. మళ్ళీ కథ ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నాడు, అది ఒక సార్ టోక్యోలో సార్ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఏంటి ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే లోపల ఇంత ఉంది, భాష బయటికి రాదు. తను ఏమంటాడంటే తన పొగరు ఏంటంటే నీకు నా భాషతో సంబంధించిన సినిమా తీసి చూపిస్తాను కదా అని. అలాంటి అంటే నేను కూర్చోబెట్టి నాకు ఇంట్రెస్టే నాకు, బట్ నాకున్న ఈ పొలిటికల్ దీంట్లో ఎంత చేయగలనా లేదా అనేది ఉంది. నేను రిపీటెడ్గా చెప్పాను, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్, పాలిటిక్స్ ఈజ్ ఫర్ మీ ఇట్స్ అ నేషనల్ సర్వీస్. అంటే అది నా కాంట్రిబ్యూషన్, పదవుల కోసం వీటి కోసమే కాదు. పదవి వస్తే వచ్చింది, లేదంటే లేదు. పదవి కోసం ఎప్పుడు అరులు చాచలా. అందుకే నాకు సినిమా నా బ్రెడ్ అండ్ బటర్. నాకు డబ్బులకి నాకు సినిమా కావాలి నాకు, కానీ టైం ఇవ్వలేను, అది ఒక సమస్య ఉంది నాకు. సో నాకు మధ్యలో ఎప్పుడన్నా అందరికీ ఏ ఉద్యోగమైనా కనీసం వారానికి ఒక 4 సెలవు దినాలు ఉంటాయి కదా, అలా 4 సెలవు దినాల్లోనూ లేదంటే పని లేని సమయంలో చేద్దాం, మార్నింగ్ మెయిన్ వర్క్ కాకపోయింది, అలా అన్నీ మాట్లాడుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటే చూద్దాం సుజీత్ అన్న. సో నాకేమనిపించిందంటే మొన్న సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు అంత ఎంతూసియాస్టిక్గా మాట్లాడను, మాట ఇవ్వను. దీని ఈ ఓజీ యూనివర్స్ ఈ పదాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు మన ఈ DC కామిక్స్ చదివేటప్పుడు చదివాను. మన చెన్నై సవేరా థియేటర్లో కూర్చున్నప్పుడు, మేబీ యూ మస్ట్ బీ నోయింగ్ అబౌట్ ఇట్ శ్రేయాజ్. కామిక్స్ కోసం సవేరా థియేటర్కి వెళ్ళి చిన్న బుక్ షాప్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ షాప్లో కామిక్స్. సో దాంట్లో ఆ పదవి నన్ను యూనివర్స్ చిన్నప్పుడు ఎప్పుడు. సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి, ఒక స్టోరీ దానికి క్యారెక్టర్స్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి అది నాకు గుర్తొచ్చింది. మనం సుజీత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి ఓజీ మన పుట్టకముందు ఇలా ఉంటుంది కదా, ఈ తర్వాత సీక్వెల్ ఇలా ఉంటుంది, ఇవన్నీ చాలా చెప్తాను. అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో నాకు అవన్నీ మెయిన్గా ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపించింది అంటే, వన్ ఈజ్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫిల్మ్. ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలిసింది. యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్. నేను ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి అంటే మనం ఏం కనిపిస్తారంటే సుజీత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు, ఇంతమందికి పేర్లు వచ్చినాయి, ఇంతమందికి వచ్చారంటే ఒక్కడి భావంతో ఉంటుంది అది థాట్. సుజీత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది. ఇప్పుడు తమన్ టీంలో ఎవరు రామ్ జోగయ్య గారు అబ్బాయి బయటికి రావాలి, ఇతనిలో నాకు ఎమ్ఎన్ఎంలో అంటే ఒక ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలం ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసుకుని పెన్ను పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది, దాన్ని విజువలైజ్ చేయగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు ఇంత బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే బలమైన మ్యూజిక్ ఇవ్వలేదు. ఇన్స్పైర్ చేశాడు మన సుజిత్ తన రైటింగ్ తోటి. సో ఇవన్నీ విన్నాక ఆ కథను చూసిన తర్వాత యాజ్ ఎ టెక్నీషియన్గా నేను మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్, నాకు చప్పట్లు పడుతున్నాయా లేదా, ఇది ఇన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తుందా, నేను ఇవన్నీ ఆలోచించలే. బట్ వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది. ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది. ఎందుకంటే పాపం తను నన్ను ఒక్క కోరిక తీర్చలేకపోయాను, తెగ తపన పడ్డాడు సార్. నాకు ఒక 3 days
జపాన్కి రండి సార్, 3 days జపాన్కి రండి సార్ అంటే, ఎక్కడ తిరగలే బాబు, ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అంటాను, ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చేయలేకపోయాను. ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు. తనే వెళ్ళి జపాన్ అది కథ చెప్పాడు, కానీ ఏదో లాస్ట్లో నేను కూర్చోబెట్టి ఇంకప్పుడు నాకు గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్గా ఇక్కడే. అందుకని సుజిత్కి నేను మొన్న థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాట ఇచ్చాను, లెట్ us వర్క్ ఆన్ ఎ ప్రీక్వెల్ అండ్ సీక్వెల్. కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా. కండిషన్స్ అప్లై. అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ మీద. బాధ్యతారాహిత్యం. థియేటర్స్లో జనానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి, మనం ఏమి ఇవ్వాలి, అట్ ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్, ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసుగొచ్చేసింది నాకు సినిమాలో. నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు, ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది, సినిమా అపజయం ఉంటే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు. సినిమా రిలీజ్ అయిన రోజు అస్సలు బాగాలేదు నాకు, ఫీవర్. అంటే పాపం సుజిత్ వచ్చాడంటే సుజిత్ని దగ్గర తీసుకున్నాను, జస్ట్ సక్సెస్ వచ్చింది. కానీ సినిమా బాగున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ బాగలేనప్పుడే ఎవరు నిలబడతారో వాళ్ళే మనవాళ్ళు మనకి. సో నాకు ఏమనిపించింది, సుజిత్ లాంటి వాడికి మనం నిలబడాలి ఈ సినిమా. దీంట్లో డబ్బులు వస్తాయా రావా అంటే, కానీ ఒక డ్రీమ్ని, ఒక కలలు కనాలి కదా. కలలు కను నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను. అలా కలలు కనేవాడు. ఎక్కడో అనంతపురంలో పుట్టి మన జీవితం నుంచి పైకి వచ్చి ఎక్కడో ఎవరో ఒక హీరోని చూసి, అతను తమ్ముడు పోస్టర్ చూసి ఇలా అవ్వాలి, ఇలా సినిమా అవ్వాలి, ఇతనితో నా విచిత్రం, నాది ఎప్పుడు సినిమా చేయాలనుకోవాలి. అలా అది ఇందాక తను చెప్పినట్టుగా నేచర్ కలిపింది అది. అంటే చాలామంది అభిమానులు మీ ఘోష, మీ బాధ, మీ కోపం, మీ తీవ్రత అందరూ కలిపి ఒక రూపం తీసుకొని, అది సుజిత్ తమన్ రూపం తీసుకొని ఇక్కడికి వచ్చినాయి. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్. జానీ హ్యాస్ ఫెయిల్డ్. టుడే ఐ కెన్ సే జానీ ఇస్ డామ్ సక్సెస్ఫుల్. నాకు నిజంగా అంటే నేను ఎప్పుడు ఫెయిల్యూర్కి, ఇందాక దిల్ రాజు గారు చెప్తాను, ఎప్పుడు ఫెయిల్యూర్కి భయపడలేదు నేను ఎప్పుడు. దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ పెట్టారు కదా దీంట్లో, అది ఎందుకు పెట్టాను ఆ లైన్స్ అంటే, మనల్ని అందరూ నన్నే కాదు, ఎదుగుతున్న ప్రతి వాడిని, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి. దే అండర్మైన్ అవర్ డ్రీమ్స్, దే క్రష్ అవర్ డ్రీమ్స్, దే అండర్మైన్ అవర్ ఎబిలిటీ. నాకేమనిపించింది, హూ ద హెల్ ఐ టు అండర్మైన్ మై డ్రీమ్స్, హూ ద హెల్ ఐ టు క్రష్ మై డ్రీమ్స్. నువ్వెవరివిరా మాట్లాడటానికి? హూ ద హెల్ ఐ యూ? ఇఫ్ యూ వాంట్ నో హూ ఐ యామ్, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఐమ్ గోయింగ్ టు బికమ్. నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను, నేను అనుకున్నట్టుగా ఉంటాను. ఇది ఏంటంటే, ఇది నా కోసం పెట్టుకోలేదు ఇది. అంటే సుజిత్, నాకు తెలుసు సుజిత్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో. వెనక్కి వెళ్ళిపోయి తవ్వుకు, నాకు చిన్నప్పుడు అలాగే ఉండాను, నేను కూడా వెనక్కి వెళ్ళిపోయాను. అలా ఉండి ఇలా ముందుకు వచ్చాను నేను కూడా. తప్పించుకునేవాడిని, ఎవరు కనిపించుకుని ఇంట్లో. అలా షూటింగ్ అయితే ఇప్పటికీ కూడా చూశారు కదా, నాకు ఆడియో ఫంక్షన్ రావాలంటే నిన్న చూశారు, నాలో ఏదో అపరిచితున్నాడు, నా మీద మీ మీద వస్తూ ఉంటే చూశాను. అంటే నేను చిరంజీవి గారి ముందు ఇలా పెట్టి ఇలా కూర్చున్నానంట, వైట్ షర్ట్ వేసుకొని, ఈ చూడండి అపరిచితుల్లో ఎలా తయారైపోయి చెప్పి మళ్ళీ కత్తి పెట్టుకుని 2 చూపిస్తాను. నాకు నా టీంలో ఎవరో పెట్టారు. ఈ సినిమాకి సంబంధించి ఈ ఫ్యూచర్ వరల్డ్కి, ఫ్యూచర్ ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ, దీని మీద కూర్చుంటాం. మీ సుజిత్ అండ్ తమన్ ముందు మేము ముగ్గురం కూర్చొని, ఎందుకంటే ఇది ప్యూర్లీ తమన్స్ క్రియేషన్, సుజిత్ క్రియేషన్. అది తమన్ దాన్ని మ్యూజికల్గా తీసుకొచ్చాడు. సో ఇవన్నీ కూర్చోబెట్టి భవిష్యత్తులో ఎలా చేయాలి, దీన్ని ఏ విధంగా చేయాలి, నాకున్న తక్కువ టైంని ఎక్కువగా ఎలా చేయగలగాలి,
ఇవన్నీ చూసుకొని అభిమానులందరికీ కూడా మీరు ఇలాంటి సినిమా కోరుకున్న నన్ను ఇలా చూడాలని మీలో కొంతమంది వచ్చి సినిమా తీశారు సుజీత్ తమన్. సో మీ అందరి కోసం ఐ విల్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఓజీ యూనివర్స్. అంటే మొన్న నా కొడుకు అడుగుతున్నాడు అఖీరా, ఐ లైక్ దీనా, ఐ లైక్ హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్, ఎలా బతుకుతాడంటారు. అది సుజిత్కి వదిలేస్తే బతికిచ్చేస్తాడు. నా లైక్ ఐ లైక్ హిస్ పెర్ఫార్మెన్స్. అరే తను ఎందుకు చంపేశారు అన్న. లేదురా సుజిత్కి అంటే లేదు ఆర్టరీ తగ్గిపోయింది, లేదు దానికి కట్టు కడతాలే పర్లేదు అంటే క్రియేషన్ ఈజ్ సో బ్యూటిఫుల్. లేదు అంటే దాని ముందు కథ తీస్తాడు అతను ఆ క్యారెక్టర్ లేదనుకుంటే. సో ఇట్స్ ఆల్ పాసిబుల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రియేషన్. సుమా గారు మీరు లేకపోతే ఈ ఫంక్షన్కి అందమే లేదు, ఆనందమే లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. మీరంటే మా అందరికీ అంత రెస్పెక్ట్ ఎందుకో తెలుసా? బికాజ్ లైట్మెన్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు మీరు ప్రతి ఒక్క టెక్నీషియన్ని, ఆర్టిస్ట్ని అంత రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి, ఆ గౌరవాన్ని ఇస్తారు కాబట్టి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఫైర్ స్టార్మ్ బ్లాక్ బస్టర్